నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాల హామీలో భాగంగా ఉచిత గ్యాస్ పథకాన్ని నేడు ప్రారంభించడం హర్షణీయం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. విధి నిర్వహణలో భాగంగా తమ ప్రాణాలను పణంగా పెట్టిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి. జిల్లా ఎస్పీ మణికంఠ. దీపావళి పండుగను పురస్కరించుకొని నగరంలోని దేవాలయాలలో అత్యంత పవిత్రంగా నిర్వహించిన లక్ష్మీ వ్రత నోము పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపావళి పండుగను పురస్కరించుకొని సూపర్ 6 పథకాల హామీలో భాగంగా ఆడబిడ్డలకు ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రారంభించడం హర్షణీయమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దీపావళి పండుగ కానుకగా మహిళలకు సూపర్ 6 పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్ పథకాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం గుడిపాల మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీలలో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు అందించడానికి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారన్నారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని, ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో భాగంగా నేడు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించడం జరిగిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటికీ మహిళలకు మంచి చేయడంలో ముందుంటుందని, రానున్న రోజుల్లో సూపర్ 6 పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు, జీడి, నెల్లూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు థామస్, మురళీమోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మేయర్ అముదా, మాజీ ఎమ్మెల్యేలు ఏఎస్ మనోహర్, గాంధీ, మాజీ మేయర్ కటారి హేమలత, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిఎస్ఓ శంకరం, గుడిపాల తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ శివరాజ్, జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, బాలాజీ నాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు, మాజీ జెడ్పీటీసీ సుమతి, సాంబశివనాయుడు, మాజీ ఎంపీపీ నాగరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న 1.5 నెలలు కూడా ఒకేసారి కలిపి 7,000 రూపాయలు గణపడమని గౌరవంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎప్పుడు విధంగా 16,500 పోస్టులు ఈ రోజు మన కుటుంబాల్లో కూడా డిఎస్సీ పోస్టులు వస్తున్నాయండి. ఆ ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం. అలాగే మీరందరూ గమనించారు, మొన్న విజయవాడకు వస్తే కంటిన్యూ రెప్ప లేకుండా 175 మంది ఎమ్మెల్యేలను పరిగెత్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే విజయవాడ కూడా ఒక భాగం. ఈ రోజు అమరావతి మన రాజధాని. అమరావతిలో విజయవాడలో వస్తే 175 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు, అలాగే 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి 10 రోజుల్లోనే యథాస్థితికి విజయవాడను తీసుకొచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో కూడా రోజులు పొందుతున్న విందులు ఈ రాష్ట్రంలో ఉన్న అధికారుల కోసం, ముసలి వారి కోసం, యువత కోసం పనిచేస్తున్నారు. అలాగే చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. ఏవైతే చెప్తామో అవన్నీ చేసి చూపించే ఘనత కూడా మన ప్రభుత్వానికి జరుగుతుంది. ఈ రోజు ఎప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఉంది.
జగన్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏవైతే హామీలు ఇచ్చామో సంక్షేమం అంటే 2 కళ్ళు అంటే కేవలం పెన్షన్ ఇచ్చి ఇంట్లో పెట్టుకోవడం లేదా మన ప్రభుత్వం పెన్షన్ ఇచ్చినా రోజు మనం మొత్తం చేస్తున్నాం. పెన్షన్లు అలాగే ఎక్కడ ఎవరికి ఇళ్ళలో రేపు 31 ఇళ్లలోనే ఎప్పుడు జరుగుతుందో ఈ రాష్ట్రంలో అందరికీ పార్టీలకు అతీతంగా వైసీపీ ఏజెంట్ వచ్చేటప్పుడు కూడా వెళ్ళించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమానంగా తెలియజేస్తున్నాం. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఎప్పుడు ఈరోజు ఈ తీసుకుని ఉన్నట్టుగా ఎందులో పిల్లకాటు రేషన్ కార్డు ఎప్పుడు ఎక్కడికి మన నాయకులు మనకు వివరించారు. ఒక పేద కుటుంబంలో 12 నెలలుంటే 3-4 సిలిండర్ల కంటే ఎక్కువ ఖర్చున్నారు. మీ ఇంట్లో పుట్టిన పుట్టారా, మీ ఇంట్లో పుట్టకపోయినా మీ అందరికీ నేను ఉన్నానంటూ మీ ఓట్లతో ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినానని ఆయనకున్న అభిమానంతో మీకోసం ఏదైతే ఎలక్షన్లో సమయంలో మన దేశ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 హామీలు పెన్షన్ అయిపోయాయి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయిపోయాయి. మనం ఏమైనా హామీ ఇచ్చామో వాటన్నింటినీ స్టెప్ బై స్టెప్ ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం గడిచిన 5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు వెనకపోవడం జరిగింది. ఎందుకంటే ఆర్థిక లోటు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి ఉండడానికి క్యాపిటల్ లేదు. కనీసం అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మనము జాగ్రత్తగా ఉన్నప్పుడు అమరావతి అనే సంస్థ ఒక పోలీస్ చట్టాలతో మన ముఖ్యమంత్రి గారు అమరావతి అని పెట్టి దాన్ని అభివృద్ధి చేస్తుంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వారి ఉన్న అనుభవంతో అనేక సంస్థలు తీసుకువచ్చి చిత్తూరు నుండి శ్రీకాకుళం దాకా కోర్టు అయిపోయాయి, కంపెనీలు అయిపోయాయి. తండ్రికి తగ్గట్టు నారా లోకేష్ గారు కూడా పండుగలే తప్పకుండా పబ్లిక్ నుండి వాళ్ళ రాష్ట్ర ఇండియా కాదు మన రాష్ట్ర మన నియోజకవర్గానికి మన చిత్తూరు జిల్లాకి అనేక కంపెనీలు ఎలక్ట్రానిక్ కంపెనీలు కావచ్చు, ఐటీ కంపెనీలు తీసుకోవచ్చు. రైతుల్లో భాగంగా పోటీ పడుతుంది. పత్రికల తరఫున పోటీ పడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మంచిగా వేసి మన యువనాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే ఈ రోజు ఏదైతే ఉచిత సిలిండర్ ఇస్తామని ప్రమాణం చేశాను. ఈవేళ కార్యక్రమం మీ అందరికీ మహిళల కోసం మీ అందరూ చదువుకోవచ్చు, మీ అందరికీ పద్ధతిగా కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు తీర్పు మన ప్రభుత్వం పెట్టి విధి నిర్వహణలో భాగంగా తమ ప్రాణాలను ఫనంగా పెట్టిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి చివరి రోజు క్యాండిల్ ర్యాలీని ఎస్పీ మణికంఠ చందోల్ గాంధీ విగ్రహం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. పోలీసులు అమరవీరులను స్ఫూర్తిగా తీసుకొని శాంతి భద్రతల పరిరక్షణ కృషి చేయాలని, విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు. అనంతరం ఎంఎస్ఆర్ సర్కిల్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఏఆర్ ఎస్పీ నందకిషోర్, డిఎస్పీ సాయినాథ్, 2 టౌన్ సిఐ నెట్టికంటయ్య, ట్రాఫిక్ సిఐ నిత్యబాబు, వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చేసే ఈ ప్రతి చర్య కూడా ఎవరైతే సరే దేశ సేవ కోసం అండ్ ఒకరి ప్రాణాలు కాపాడటానికి పోలీసులు వాళ్ళ
జీవితాన్ని అర్పించారో వాళ్ళందరినీ మరోసారి స్మరించుకుంటూ ఈరోజు చివరి రోజుగా మనం క్యాండిల్ ర్యాలీ చేద్దాం. ఎవరైతే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, అలానే మనం చేసే ప్రయత్నం ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని అమ్మవారి దేవాలయాలలో లక్ష్మీ వ్రత నోము పూజలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని అతి పురాతన ఆలయం కొనియమ్మ దేవాలయం, దుర్గా దేవాలయాలలో మహిళలు ఉదయాన్నే స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయాలలో లక్ష్మీ వ్రత నోములను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి గణపతి పూజ, లక్ష్మీ పూజ, మంగళహారతి, ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడును ప్రకటించడంపై కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు సరైన వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా ప్రకటించడం హర్షణీయమన్నారు. బిఆర్ నాయుడు చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించడంతో మంట కలిసిన తిరుమల పవిత్రత కాపాడుతారని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొందరు పదవి బాధ్యతలు స్వీకరించక ముందే బిఆర్ నాయుడుపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి సామాన్య భక్తులకు, పేద భక్తులకు పెద్దపీట వేస్తారని, మంట కలిసినటువంటి తిరుమల పవిత్రతను మళ్ళీ గాడిలో పెడతారని, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న భక్తులు, అదేవిధంగా చిన్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటిని పరిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ఆశిస్తూ, ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయన పైన ఉండాలని, ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రాన్ని నడిపించే శక్తియుక్తులన్నింటినీ కూడా భగవంతుడు ఆయన ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయన చైర్మన్గా ప్రకటించినప్పటి నుండి కొందరు పని పాట లేని వాళ్ళు లేనిపోని ఆరోపణలు చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తారు. ఆకాశం పైన ఉమ్మేస్తే మళ్ళీ మీ ముఖం మీదే పడుతుందన్న విషయాన్ని మర్చిపోకండి అని చెప్పేసి ఈ పేటీఎం బ్యాచ్ చెప్తున్నా.
ఒక వ్యక్తిని చైర్మన్గా ప్రకటించారు, ఇంకా ఆయన చైర్మన్గా బాధ్యతలు కూడా తీసుకోలేరు, అప్పుడే మొరగటం స్టార్ట్ చేసినారు. ఏమో మాకు అర్థం కాదు ఏం సాధించడానికని. మీరు బురదలో పీకల్లో ఒక బురదల్లో కూరుకుని పోయి ఈ బురదను అందరిని అంటించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కడిగిన ముత్యం లాంటి వ్యక్తి ఆయన. ఎక్కడా కూడా ఆయన ఇన్నేళ్ళు సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఎవరు వేలెత్తి చూపించలేనటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని చైర్మన్గా నియమించడం, టీటీడీ చైర్మన్గా నియమించడం హృదయపూర్వకంగా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడుకి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశయ్య. చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్లో 7 నూతన బస్సులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. గత ప్రభుత్వం సంస్థలను, సంస్థ ఆస్తులను నిర్వీర్యం చేసిందన్నారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. ఇది పేదల పక్షాన నిలబడే పార్టీ అన్నారు. చంద్రబాబు త్వరలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు నూతన బస్సులను ఏర్పాటు చేశామని, ఇందులో భాగంగా నేడు 7 కొత్త బస్సులను ప్రారంభించామన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, సిఆర్ రాజన్ తదితరులు పాల్గొన్నారు. రిబ్బన్ కటింగ్ దేవో బృహస్పతి ధ్రువంత్రింద్రక్షాగ్నిశ్చరాష్ట్ర అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు పట్టణంలో చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఏపీఎస్ఆర్టీసీ నుంచి కొత్తగా 7 బస్సులను జాతికి అంకితం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సహచర ఎమ్మెల్యేలకు, తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం యొక్క నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఏపీఎస్ఆర్టీసీలో రోజుకు 3 బస్సులు లెక్కన రోడ్లపైకి వస్తున్నాయంటే మీరు ఒకసారి గమనించాలా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైంది. ఎప్పుడు ఒక బస్సు కొన్న పాపాన్ని పోలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న బస్సులను గిజిడీకేయడం, అలాగే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన కోట్లాది రూపాయల ఆస్తులను ఆయన బంధువులకు, అలాగే ఆ రోజు ఎవరైతే పదవుల్లో ఉన్న వారికి కట్టబెట్టడం జరిగింది. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పేద ప్రజల యొక్క వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా అన్ని డిపోలకు కొత్త బస్సులు ఇస్తూ వస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు గత కొద్ది రోజుల ముందు జరిగిన రివ్యూలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యుత్తో నడిపే ఎలక్ట్రిక్ బస్సులను ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. అలాగే ముఖ్యంగా మా మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాల్లో మహిళామూర్తులందరికీ ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పాం. అది కూడా అతి త్వరలోనే ఒకటొకటిగా ప్రజలకు అందజేసే విధానంలో ముందుకు వెళ్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం పేద ప్రజల యొక్క పక్షపాతి. గత ప్రభుత్వాల్లాగా సంస్థలు నిర్వీర్యం చేయడం, సంస్థల యొక్క ఆస్తులు అమ్ముకోవడం మా వల్ల కాదు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీని గాడి పెట్టేదానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకునింది. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో సంబంధించిన కార్మిక సోదరులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఎప్పుడైతే కార్మికులు బాగుంటారో అప్పుడే ప్రయాణికులకు నాణ్యమైన సౌకర్యాలు కల్పించగలుగుతాం. కాబట్టి మా ప్రభుత్వానికి కార్మికుడు, ప్రయాణికుడు 2 కన్ను లాంటి వాళ్ళు. కాబట్టి రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీని సంరక్షించుకుంటాం. తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకైతేనే, ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుడికి మేలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఇలానే రాబోయే 4.5 సంవత్సరంలో కూడా
ప్రతి ఒక్క రోజు ప్రజల కోసం ఏపీఎస్ఆర్టీసీ పనిచేస్తుందని తెలియజేసుకుంటాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో గుజరాత్ హైకోర్టు జడ్జ్ మనవేంద్రనాథ్ రాయ్, తెలంగాణ ఎంపీ బలరాం నాయక్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు పీసీఎన్ కార్యాలయంలో ఆయుధ పూజ దీపావళి వేడుకలను యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. గురువారం పీసీఎన్ కార్యాలయంలో ఛానల్ ఎండీ డిఎన్ ప్రభునాయుడు ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎండీ ప్రభునాయుడు మాట్లాడుతూ దీపావళి పండుగ పర్వదినాన్ని ప్రజలు ఆనందలోగిళ్ల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రతినిత్యం ప్రజలకు వినోదాన్ని పంచుతున్న పీసీఎన్ ఛానల్తో పాటు తమ అనుబంధ సంస్థలైన కేకా డెలివరీ, పీసీఎన్ ఫైబర్ నెట్ను సైతం ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరమేశ్వరి కేబుల్ నెట్వర్క్స్ ఇన్ఛార్జ్ గీత, కేకా డెలివరీ పీసీఎన్ ఫైబర్ నెట్ నిర్వాహకులు మనోజ్, మేనేజర్ సుకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. Dash. Raju, this one.
దీనికి వస్తుంది క్రాస్ పెడితే వాళ్ళు ఫేస్ రాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.